అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. ఇప్పటివరకు తెలుగు పరిశ్రమలోనే కాదు, ఇంతటి స్థాయిలో అవార్డు కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి వ్యక్తి ఎవరు లేరు. మెగాస్టార్ చిరంజీవికి ఒక అరుదైన అవార్డుని ప్రకటించింది యూకే పార్లమెంట్. జీవితకాల పురస్కారాన్ని ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే దానికి సంబంధించి ఆ బిగ్ అప్డేట్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. చిరంజీవికి యూకే పార్లమెంట్ జీవితకాల పురస్కారాన్ని ప్రకటించింది. సినీ రంగానికి ఆయన అందిస్తున్న సేవలకి గుర్తుగా ఈ అవార్డుని ప్రకటించినట్టు తెలుస్తోంది. చిరంజీవి ఈ అవార్డుని ఈ నెల 19న చిరంజీవి అందుకోబోతున్నారు. యూకే పార్లమెంట్ జీవితకాల పురస్కారాన్ని అందుకుంటున్నారు చిరంజీవి. తొలి హీరోగా ఆయనకి అవార్డు దక్కుతోంది. ఎస్, తెలుగు తొలి హీరోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు బహుశా ఇటువంటి అవార్డు వరకు కూడా దక్కిన దాఖలాలు లేవు. మరి ఫర్ ద ఫస్ట్ టైం మెగాస్టార్ చిరంజీవి ఆయన అందిస్తున్నటువంటి సినీ రంగ సేవలకి యూకే పార్లమెంట్ ఈ అవార్డు ఇస్తున్నట్టుగా చెప్తోంది. సో ఈ నెల 19న ఈ అవార్డుని స్వీకరించబోతున్నారు ఆయన. ఒకవైపు హోలీ పండుగ కొనసాగుతోంది. అట్టహాసంగా తెలుగు రాష్ట్రాలు రంగుల పండుగలు జరుపుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ కి మరొక బిగ్ పండుగగా ఈ వార్తను చెప్పొచ్చు. మెగాస్టార్ కి అరుదైనటువంటి అవార్డు, అది కూడా విదేశాల్లో యూకే పార్లమెంట్ ఇస్తున్నటువంటి ఈ అవార్డు చూపిన తర్వాత ఈ వార్తతో ఒకసారిగా మెగా కాంపౌండ్ లో మరొకసారి సంబరాలు మొదలయ్యాయి. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ లో ఒక పండుగ వాతావరణం నెలకొంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ రవిచంద్ర అందిస్తారు. ఎస్ రవిచంద్ర, ఏంటి చిరంజీవి ఖ్యాతి ఏకంగా యూకే వరకు చేరింది. యూకే పార్లమెంట్ కూడా లైఫ్ టైం అవార్డు ఇవ్వడానికి సిద్ధమైంది. అప్డేట్స్ ఏంటి? ఈ విషయం పైన మెగా అభిమానులు ఏం చెప్తున్నారు? ఈ రోజైతే హోలీ సంబరాలతో పాటు మెగా అభిమానులందరూ కూడా మరో వచ్చిందనే చెప్పుకోవాలి. మెగాస్టార్ చిరంజీవికి యూకే పార్లమెంట్ ఈ పురస్కారాన్ని ఇవ్వటం అనేది నిజంగా తెలుగు వాళ్ళందరం కూడా గర్వించదగ్గ విషయం. అలాగే భారతదేశంలో కూడా ఆయనకి పద్మభూషణ్ వచ్చింది, పద్మ విభూషణ్ కూడా 2024లో వచ్చింది. అలాగే ఎన్నో పురస్కారాలు ఉన్నాయి. నటుడిగా ఆయన ఎన్నో అవార్డులు, సత్కారాలు అందుకున్నారు. అయినప్పటికీ కూడా ఈ యూకే పార్లమెంటు, ఈ హౌస్ ఆఫ్ కామన్స్ లండన్ లో జరుగుతున్న ఈ అవార్డు ప్రజెంటేషన్ అనేది మాత్రం నిజంగా మెగాస్టార్ చిరంజీవికి ఓ ప్రత్యేకమని చెప్పుకోవాలి. ఎందుకంటే చిత్ర పరిశ్రమలో ఎవరికి కూడా ఇలాంటి పురస్కారం ఇప్పటి వరకు రాలేదనే చెప్పాలి. ప్రజాసేవకు ఆయన చేస్తున్న ప్రజాసేవకు కావచ్చు, కళాసేవకు కావచ్చు, యూకే పార్లమెంటు ఈ అవార్డుని ఆయనకి అనౌన్స్ చేసింది. నిజంగా భారతదేశంలో ఎన్నో అవార్డులు వచ్చినప్పటికీ కూడా విదేశాల్లో ఆయన కీర్తి ప్రతిష్టలు ఇంత రేంజ్ లో వెళ్ళటం అనేది మెగా అభిమానులందరూ కూడా ఈ హోలీ పండుగ సంబరాలతో పాటు మరో సంబరం యాడ్ అయిందనే చెప్పాలి మన విషయం. రైట్, అంటే ఒకవైపు రంగుల పండుగ కొనసాగుతుంది. నేపథ్యంలో మెగాస్టార్కి ఈ అవార్డు రావడం పైన టాలీవుడ్ ఎటువంటి చర్చ కొనసాగుతోంది? టాలీవుడ్ నుంచి ఎటువంటి విషెస్ అందుతున్నాయి ఆయనకి? ఖచ్చితంగా ఇప్పుడే ఈ వార్త ఇండస్ట్రీకి అలాగే మీడియాకి అందింది. మెగాస్టార్ చిరంజీవికి వచ్చిన ఏ పురస్కారాన్నైనా నిజంగా చిత్ర పరిశ్రమ అంతా కూడా ముక్త కంఠంతో ప్రశంసలు అందజేస్తారు, ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతారు. ఖచ్చితంగా ఆయన షూటింగ్ లో ఉన్నారు. ఈ రోజు అవకాశం ఉంటే పరిశ్రమ నుంచి ప్రముఖులు వెళ్లి కలిసి ఆయనకి శుభాకాంక్షలు తెలిపే అవకాశం అయితే ఉంది. అలాగే ఈ రోజు హాలిడే కాబట్టి కూడా ఒకవేళ షూటింగ్ లేకపోయినా ఇంటి దగ్గర ఉన్న ఆయన్ని కలిసి చిత్ర పరిశ్రమ ప్రముఖులందరూ కూడా సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే చిత్ర పరిశ్రమలో ఏ ఒక్కరికి రాని అరుదైన గౌరవం ఇది. అలాగే తెలుగు వాడిగా, తెలుగు నటుడిగా మెగాస్టార్ చిరంజీవికి వచ్చిన ఈ అరుదైన గౌరవాన్ని చిత్ర పరిశ్రమ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పాలి. రైట్ రవిచంద్ర, సో తెలుగు వాడిగా చిరంజీవికి ఈ అవార్డు రావడం డెఫినెట్ గా అందరు గర్వించదగ్గ విషయమే. అంటే ఒక అభిమానుడిగా, లేకపోతే ఆయనకు సంబంధించి ఒక నటుడిగా ఆయనకు వచ్చిన అవార్డు విషయంలో గర్వించడమే కాకుండా ఒక తెలుగు వాడిగా ఆయనకి ఏకంగా యూకే కూడా గుర్తించి ఆయనకి అవార్డు ఇవ్వడం అనేది యావత్ తెలుగు ప్రపంచం మొత్తం కూడా గర్వించదగ్గ విషయమే. ఏకంగా విదేశాల్లో మన కీర్తిని ఆయన అక్కడ రెపరెపలాడించబోతున్నారు. 19న అవార్డుని తీసుకోబోతున్నారు. యూకే పార్లమెంటరీ డిసిషన్ తీసుకుని జీవితకాల పురస్కార అవార్డుని ఆయనకు అందించడం కోసం ఆయన సినిమా రంగానికి ఇచ్చేటువంటి ఆ సేవలని, సినిమా రంగానికి ఆయన చూపిస్తున్నటువంటి ఆ విశిష్ట సేవలన్నింటికి గుర్తించి ఈ అవార్డుని ప్రతిష్టాత్మకంగా ఆయనకి ఇవ్వబోతున్నారు. సో 19న ఆయన ఈ అవార్డుని అందుకోబోతున్నారు చిరంజీవి. చూద్దాం మరి ఎటువంటి విషెస్ వస్తాయనేది. మీరు కూడా
మీ విషెస్ని తెలియజేయండి. చిరంజీవికి ఎటువంటి విషెస్ తెలపాలనుకుంటున్నారు, ఇంకా ఇటువంటి అవార్డులు తెలుగు జాతిని మరింతగా ముద్దాడాలని చాలామంది కోరుకుంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో ఏమైనా కూడా యూకే పార్లమెంట్ జీవితకాల పురస్కార అవార్డుని చిరంజీవికి ఇవ్వడం ఒకవైపు హోలీ పండుగ, 2 పండుగలు ఒకే రోజు ఈ రకంగా మెగా కాంపౌండ్లో జరుపుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే టాలీవుడ్ మొత్తం కూడా చిరంజీవికి అవార్డు ప్రకటించడం పైన విషెస్ తెలియజేస్తూ ఉన్నారు. మీరు కూడా కామెంట్స్ రూపంలో విషెస్ తెలియజేసే ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.